మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. అధర్మంపై ధర్మం విజయం సాధించిన రోజును హోలీ పండుగగా జరుపుకుంటామండి. హోలీ అంటేనే రంగుల పండగ. ఫాల్గుణ మాసంలో వచ్చే పూర్ణిమను హోలికా పూర్ణమి అని, రాముని పున్నమి అని, హోలికోత్సవము లేదా డోలికోత్సవం అని భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్ళు జరుపుకుంటామండి. ఫాల్గుణ మాసం అంటే ఉత్తర ఫాల్గుని లేదా పూర్వ ఫాల్గుని నక్షత్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చే మాసంను ఫాల్గుణ మాసం అంటాము. 2025 సంవత్సరంలో హోలీ పండుగ మార్చి 13వ తేదీన, మార్చి 14వ తేదీన జరుపుకోవాలా? ఏ సమయంలో హోలికా దహనం చేసుకోవాలి? అసలు ఫాల్గుణ పౌర్ణమి లేదా హోలీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము? కామదహనం అంటే ఏంటి? హోలికా దహనం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? వీటన్నింటిపై పురాణాల ప్రకారం వివిధ రకాల గాథలు ఉన్నాయండి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్ని లైకే నాకు మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్లా ఉంటుంది. 2025 సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి లేదా హోలికా పౌర్ణమి మార్చి 13వ తేదీ ఉదయం 10:25 మొదలై మార్చి 14, 2025 మధ్యాహ్నము 12:03 ముగుస్తుందండి. ఈ హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరము సరదాగా సంతోషంగా రంగులు పూసుకుంటూ ఫాల్గుణ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటాము. ఇంకా హోలికా దహనానికి శుభ సమయం ఎప్పుడంటే మార్చి 13, 11:26 నుండి 12:30 వరకు హోలికా దహనం కోసం అర్ధరాత్రి 64 నిమిషాలు లేదా దాదాపు గంట వరకు అందుబాటులో ఉందండి. అయితే మార్చి 13 అర్ధరాత్రి హోలికా దహనం తర్వాత మరుసటి రోజు మార్చి 14వ తేదీన హోలీ పండుగను మనమంతా జరుపుకుంటాము. ఫాల్గుణ మాసంలోనే లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడని పురాణాలు తెలుపుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో విశేషంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటాము. హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటామో దీని వెనుక ఉన్న పురాణ కథలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. హోలిక అనే రాక్షసిని దహనం చేసి హోలీ పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథ తెలుసుకుందాము. హోలికను దహనం చేసి హోలీ పండుగను జరుపుకోవడం వెనుక ఒక కథను తెలుసుకుందాం ఫ్రెండ్స్. పురాతన కాలంలో రాక్షస రాజు హిరణ్యకశపుని కుమారుడు విష్ణు భక్తుడు. హిరణ్యకశపునికి ఇది నచ్చలేదు. అప్పుడు అతను తన కొడుకు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రతిసారి దేవుడు అతన్ని రక్షిస్తాడు. ప్రహ్లాదునికి ఎలాంటి హాని జరగకుండా ఆ నారాయణుడే కాపాడుకుంటాడు. అప్పుడు హిరణ్యకశపుడు ప్రహ్లాదుని చంపడానికి అతని సోదరి హోలికను అగ్నిలో కాల్చమని కోరాడు. హోలికకు బ్రహ్మదేవుడి నుంచి అగ్ని తనని కాల్చదని వరం పొందింది. అటువంటి పరిస్థితుల్లో హోలిక తన ఒళ్ళో ప్రహ్లాదుని పెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది. హోలిక కాలి బూడిద అయిపోతుంది. ప్రహ్లాదునికి మాత్రం ఎలాంటి హాని జరగకుండా ఆ మంటల్లో నుంచి బయటపడతాడు. అప్పటి నుంచి అధర్మంపై ధర్మం విజయంగా ప్రతి సంవత్సరము హోలికా దహనం జరుపుకుంటున్నామండి. హోలీ పౌర్ణమి రోజు కామదహనము చేయడానికి ఊరి చివర కానీ ఊరు మధ్య కానీ ఒక పెద్ద మంట వేసి దానిలో పిడకలు, నెయ్యి, పుచ్చిపోయిన చెక్కలు, ఇంకా ఏమైనా పాడైపోయిన వస్తువులు ఉంటే ప్లాస్టిక్ వస్తువులు తప్ప పాడైపోయిన వస్తువులు మనము ఆ మంటలో వేసుకోవచ్చండి. ఆ మంట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పాటలు పాడాలి, పకపక నవ్వాలి, మనస్ఫూర్తిగా నవ్వాలి, ఇష్టం ఉన్నట్లు మాట్లాడాలి. అంటే నాకు ఏవైతే చెడు మాటలు మనసులో ఉన్నాయో అవన్నీ మాట్లాడుతూ వాటిని చెప్పుతో కొట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ హోలికా దహనం చేసేటప్పుడు ఆ మంటల చుట్టూ మనము తిరుగుతూ పాటలు పాడుతూ నాట్యం చేయాలి. మనకు ఎవరిపైనన్నా ద్వేషం ఉన్నా, ఎవరైనా మనల్ని బాధ పెట్టినా వాళ్ళ పేరు చెప్పుకుంటూ వాళ్ళపై ఉన్న మన ద్వేషాన్ని అక్కడ మనసులో ఉన్న మాటలనన్నీ చెప్పుకోవాలి. అలా చెప్పడం వల్ల ఆ హోలిక రాక్షసికి చాలా సంతోషాన్ని ఇస్తుందట. మనకు ఇతరులపై ఉన్న చెడు భావన, ఆ ద్వేష భావన ఆ హోలికా దహనంలో కాలి బూడిద ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉంటామని పెద్దలు చెప్తున్నారు. పుణ్యం సంపాదించుకోవడానికి మన పెద్దలు కొన్ని పండుగలు ఏర్పాటు చేశారండి. శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసము ఆ శివయ్యకు చేసి ఎంతో పుణ్యం సంపాదించుకుంటాము. అలానే హోలీ పండుగ రోజు మనలోని ద్వేషాన్ని, ఇతరులపై చెడు భావాన్ని హోలిక రాక్షసి ముందు చెప్పుకుంటూ మన పాపాలనన్నింటినీ ఆ హోలికా అమ్మకి ఇచ్చేసి పాప ప్రక్షాళన చేసుకుంటాము.
మనలోని పాపాలను దుష్ట ఆలోచనలు తొలగించుకోవడానికి మన సాంప్రదాయంలో ఇలాంటి పండుగలు పెట్టారండి. సంవత్సరం అంతా మనల్ని ఎవరైనా బాధించినా, మనకు ఎవరిపైనైనా ద్వేషం ఉన్నా, మనకు తిట్టాలని అనిపించినా హోలీ పౌర్ణమి రోజు ఈ మంటల చుట్టూ తిరుగుతూ వాళ్ళ పేరు చెప్పుతూ మన ద్వేషాన్ని అక్కడే తొలగించుకోవాలి. ఇక ఆ తర్వాత సంవత్సరం అంతా ప్రశాంతంగా ఉండాలండి. నాకైతే ఇదంతా మెంటల్ పీస్ పొందడానికి ఒక ట్రీట్మెంట్లా అనిపిస్తుంది ఈ పండగ. ఏమంటారు? మిత్రులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.